యుగంలో గాంధీజీ కనిపిస్తాడు, మితవాద యుగంలో మితవాదులు కనిపిస్తారు, ఇంకా అతివాద యుగంలో అతివాదులు కనిపిస్తారు. చూసిరా మస్తు ఆన్సర్లు చేస్తారు మీరు. నేనేమంటానంటే మితవాదుల యొక్క లక్ష్యం ఏంది? మితవాదుల యొక్క లక్ష్యాలు ఏమిటి చెప్పాలి. మితవాదులు అసలు ఎందుకు ఉద్యమాలు చేపట్టిరు? స్వాతంత్ర్యం కోసం, వెరీ గుడ్. ఎడ్యుకేషన్ కోసం, వావ్. ఇంకా రైట్. ఇంకేమైనా చెప్పగలుగుతారా బేట? నేను ఇప్పుడు చెప్తాను. మితవాదుల యొక్క పద్ధతులు ఏమిటి, వారి యొక్క లక్ష్యాలు ఏమిటి, వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అనే అంశాన్ని కూడా నేను చెప్తా. చెప్పాలా వద్దా? ఆకలి అవుతుంది ఏమన్నా? చెప్పండి, తలకాయ కూర తిని పెడతా. సీరియస్ వద్దా బిడ్డ? ఎనర్జీ వస్తా. తలకాయ కూర తిన్నారు అనుకో మస్తు బ్రెయిన్ పెరుగుతుంది భయ్. తింటారా ఎవరైనా తలకాయ కూర? అసలే రోజు తినతో. రైట్. ఇప్పుడు నేను మితవాదుల దగ్గరికి పోతున్నా. మితవాదుల పేర్లు ఇప్పుడు నేను చెప్పొచ్చా? మీరు చెప్తారేమన్నా? చెప్పాలా? రైట్. ఒక ఆయన పేరు చెప్తా, దాదాబాయి నౌరోజీ. రాసుకోకూరి, గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ మనకు గుర్తుంటాయి, వింటే ఉండయా? హనుమంతు ఉంటాయి. జర్ర ఇట్లా ప్రయత్నం చేయండి. ఒక ఆయన పేరు ఏం చెప్పిన? దాదాబాయి నౌరోజీ అని చెప్పిన. భారతదేశంలో అత్యంత ముసలోడు ఎవరన్నా ఉన్నారా అంటే దాదాబాయి నౌరోజీ. అందుకే ఆయన ఏమని పిలుస్తాం? భారతదేశ కురువృద్ధుడు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాం. గంతే కదా. మరి తెలంగాణ కురువృద్ధుడు ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. మస్తు మంచిగా చెప్పారు. ఇక పోతే ఇంకా ఎవరు ఈ మితవాదులలో అంటే గాంధీజీ. తెలుసా మీకు? తెలుసా? గాంధీజీ యొక్క తండ్రి కాదు, తండ్రి ఫేమస్ కాదు, వాళ్ళ గురువు ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు? గోపాలకృష్ణ గోఖలే. ఏం పేరు అంటున్నాం బేట? గోపాలకృష్ణ గోఖలే అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒక ఆయన పేరు గోఖలే అని రాసిన, గోపాలకృష్ణ గోఖలే. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన, గాంధీజీ యొక్క గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే అన్న. ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతా వీరేంద్ర, గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరు? నేను అడిగింది క్వశ్చన్ ఆన్సర్ కావాలా? రాజ్ వద్దు, ఆయన చచ్చిపోయిండు, తీసుకురాకు. ఆప్షన్స్, వెరీ గుడ్. ఎన్ని ఆప్షన్స్ కావాలి? రెండా? ఒక్కటే? రైట్, ఇస్తా, తీసుకో. ఒక్కటే ఆప్షన్ ఇస్తా, తీసుకో. ఏవో హ్యూమ్ చెప్పురిగా. నువ్వు అడిగినందుకే ఆప్షన్, ఒక్కటే ఆప్షన్ ఇచ్చిన. క్వశ్చన్ అర్థమైందా బిడ్డ నేను చెప్పింది? రైట్. ఇప్పుడు నేనేమన్నా అంటే గాంధీజీ యొక్క రాజకీయ గురువు, గాంధీజీ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే అని నేను చెప్పి పిలిచిన. అవును కదా. ఇప్పుడు గోఖలే యొక్క గురువు ఎవరు అని నేను అడుగుతున్నా. ఏవో హ్యూమ్ అని నేను చెప్పిన. ఆయన ఆప్షన్ అడిగి నేను ఇచ్చిన. అది రైటా రాంగా నేను చెప్పినాను? చెప్పలే కదా. ఇప్పుడు చెప్పండి, గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరు? ఇజ్జా పోతుంది బైక్ ఇట్లా అయితే. నేను చెప్పాలా? గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరు అంటే ఎంజి రానడే. అర్రే, నువ్వు చెప్పినావారా? ఆప్షన్స్ అందుకే అడిగినావు. ఆయన ఒక్కటే అడిగిన కాబట్టి నేను ఒక ఆప్షన్ ఇచ్చిన, ఎంజి రానడే. ఐ ఆస్కింగ్ వన్ మోర్ క్వశ్చన్ అబౌట్ ఎంజి రానడే. ఎంజి రానడే యొక్క గురువు ఎవరు? ఏవో హ్యూమ్. వావ్, వెరీ గుడ్. టాప్ ఆఫ్ ద డే అవార్డ్ గోస్ టు. రైట్. ఏవో హ్యూమ్ యొక్క గురువు ఎవరు? ఎందుకు అడుగుతావు ఇట్లా? వచ్చింది ఇప్పుడే కదా. ఏవో హ్యూమ్ యొక్క గురువు ఎవరు? గణేష్ సార్. వెరీ గుడ్. నువ్వు ఇలా తలకాయ తిందు పక్కనే. ఏవో హ్యూమ్ గారి యొక్క గురువు. రైట్. చెప్పండి బేట. చెప్తే నిజంగా 1000 రూపాయలు ఇస్తాం బై. 1000 రూపాయల ప్రశ్న. ఆప్షన్స్, వెరీ గుడ్. ఎన్ని కావాలి? కరెక్ట్ ఆప్షన్స్ రెండే. రైట్, రెండే ఇస్తున్నా. ఏవో హ్యూమ్ యొక్క గురువు రెండు బోర్డు మీద ఇచ్చేసిన, దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే. నౌరోజీ పక్కా, గోఖలే కాదు. ఎందుకు కాదు? అయినే. రైట్. చూడండి, ఇప్పుడు నేను ఒక సీక్వెన్స్ ఇస్తున్నా, రైటే మీరు చెప్పింది. ఏవో హ్యూమ్ గారి యొక్క గురువు ఎవరట అంటే దాదాబాయి నౌరోజీ. ఎవరు బేట? దాదాబాయి నౌరోజీ. మరి దాదాబాయి నౌరోజీ గారిని ఇంకెవరైనా గురువుగా స్వీకరించిరా?
మాకు తెలియదు. దాదాబాయి నవరోజుని ఇంకా ఎవరైనా గురువుగా స్వీకరించిరా అని నేను అడుగుతున్నా. తెలియకపోతే తెలియదని చెప్పు, నేను చెప్తా. స్వీకరించిరు. ఎవరో నా అసొంటోళ్ళు మీ అసొంటోళ్ళు ఉంటారు. నేను ఒక ఆయన ప్రముఖ నాయకుడు అయినా కూడా ఆయన పేరు ఇంటిమంటే ఇస్తాను నేను. ఇవాళ ముస్లిం లీగ్ పార్టీ తెలుసా? ఏర్పాటు చేసింది సలీముల్లా ఆగా ఖాన్ అని మా పిల్లలు చెప్తారు. ఇంకో పిల్లగాని పేరు చెప్పురు, సలీముల్లా ఆగా ఖాన్, ఫజల్ హులాక్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ యొక్క ముస్లిం లీగ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ ముస్లిం లీగ్ను లీడ్ చేసింది ఎవరు? పోదాం, మా ఇంటికే పోదాం. ఇవాళ మహమ్మద్ అలీ జిన్నా కాదా? అవును, మర్చిపోయిర్రు. తెలియదు అయినా మీకు? మహమ్మద్ అలీ జిన్నా, రైట్. మరి ఈ మహమ్మద్ అలీ జిన్నా గారి యొక్క గురువు ఎవరు? వీళ్ళిద్దరికి గురువు ఎవరట అంటే దాదాబాయి నవరోజీ. ఎవరి కొడుక? దాదాబాయి నవరోజీ. ఎవరికి గురువుగా పేర్కొంటున్నా? ఏవో హ్యూమ్ మహమ్మద్ అలీ జిన్నా. అవునా? రైట్. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చిన ఏమైనా అర్థమైందో? ఏమైనా ఆగమాగం ఉందా పానం? ఏం లేకపోతే నేను చెప్తా. చెప్పొచ్చా? రైట్. ఫస్ట్ నవరోజీని తీసుకున్నా. ఇప్పుడు శిష్యులు అంటున్నా. నవరోజీ యొక్క శిష్యులు ఎవరు? ఏవో హ్యూమ్. జిన్నాని ఇటు సైడ్కి రాసుకుంటున్నా. జిన్నా. ఓకేనా? డన్. ఇకపోతే ఏవో హ్యూమ్ గారు ఎవరి యొక్క గురువు? ఎంజి రనడే గారి యొక్క గురువు. ఓకేనా బేట? రనడే గారి యొక్క శిష్యుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. గోఖలే శిష్యుడు ఎవరు? గాంధీ. ఈ ఆర్డర్ జర్ర అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అవునా? రైట్. నేను ఇప్పుడు ఏమంటున్నా, మితవాద నాయకుల పేర్లు చెప్పిన. ఒక ఆయన పేరు దాదాబాయి నవరోజీ, మరొక ఆయన పేరు గోపాలకృష్ణ గోఖలే అని చెప్పిన. ఇక పోతే వీళ్ళ తర్వాత ఇంకెవరైనా గురువులు ఉన్నారా? సరే, ఇంకా మితవాదులు ఎవరైనా ఉన్నారా అంటే ఇంకొక ఆయన పేరు సురేంద్రనాథ్ బెనర్జీ. ఏం పేరు బేట? సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పి పిలుస్తున్నా. అవునా? సురేంద్రనాథ్ బెనర్జీ గారి యొక్క బిరుదులు ఏమిటి? తెలియదా? ఏదన్నా ఒక్కటన్నా? అస్సలే నేను చెప్తా. ఆయనను ఏమంటారట అంటే ఇండియన్ సిసిరో అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఇండియన్ సిసిరో అంటారు, ఇండియన్ బర్క్స్ అంటారు, ఇండియన్ డెమోస్తనిస్ అంటారు. ఇక మత్తుగానే అంటారు ఈయనను. ఎవరిని? ఈ యొక్క సురేంద్రనాథ్ బెనర్జీ గారిని. ఇంకొక వ్యక్తిని పిలుస్తున్నా. ఆయన పేరు ఫిరోజ్ షా మెహతా. ఫిరోజ్ షా మెహతా. ఈయన పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నారా? ఈయన స్పెషల్ ఏంది? ఫిరోజ్ షా మెహతా స్పెషల్ ఏంది? తెలియదు. ఇట్లా అడగొద్దు నువ్వు. చెప్పండి. ఫిరోజ్ షా మెహతా యొక్క స్పెషల్ నన్ను అడగకి ఇప్పుడు. ఏమన్నా తెలుసా? అయినా ఏ మతానికి చెందినవాడు ఫిరోజ్ షా మెహతా? వాళ్ళ మతం ఇస్లాం. వెరీ గుడ్. ఆ పేరులో ఇస్లాం కనబడుతుంది మీకు. వెరీ గుడ్ అమ్మ. ఇంకా ఫిరోజ్ షా మెహతా గారు ఏ మతానికి చెందినవారు అంటే మీకు తెలుసు బిడ్డ. తెలియంది నేను అడుగుతానా? అన్ని బోర్డు మీదనే ఉంటాయి, క్వశ్చన్ పేపర్లు ఆన్సర్లు ఉంటాయి, కానీ గుర్తుపెట్టుడే కష్టం. ఆన్సర్లు ఇక్కడ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తాను. నవరోజీ ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి? పార్సీ. మరి ఫిరోజ్ షా మెహతా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు పార్సీ రిలీజియన్. ఈయన కూడా పార్సీ మతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన స్పెషల్ నేను అడిగినా కదా, చెప్పలే కదా, నేను చెప్తా. పార్సీ మతంలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఫిరోజ్ షా మెహతా అంటున్నా. ఏ మతం బిడ్డ అయినది? పార్సీ మతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయననే మొదటిసారిగా ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ అయిపోయింది అప్పట్లో. వాళ్ళ మతంలో ఈయననే ఫస్ట్. అవునా? నెక్స్ట్ ఇంకెవరైనా కనిపిస్తారా సార్ అట అంటే ఇక్కడ ఇంకా కనిపిస్తారు. ఒక ఆయన పేరు చెప్తాను. విలియం వెడర్బర్న్ అని చెప్పి పిలుస్తున్నా. విలియం వెడర్బర్న్. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? ఐఎన్సీలో వస్తుంది. మరి ఈ విలియం వెడర్బర్న్ అనేవాడు బ్రిటిష్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు 2 సార్లు అధ్యక్షత వహించినటువంటి బ్రిటిష్ పర్సన్ ఇతడే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు 2 సార్లు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి.
ఎవరైనా ఉన్నారా అంటే గైన పేరే విలియం వెడర్బర్న్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా? నెక్స్ట్ మరి ఈ మితవాదులలో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇన్నరా పేరు ఎప్పుడన్నా? రైట్. ఈయన ఈ స్పెషల్ ఏంది? అబుల్ కలాం ఆజాద్. ఇగో ఈయన స్పెషల్ చెప్పుర్రి చిట్టిచ్చారు, నేను రాసినాక చెప్పు. మౌలానా బిడ్డ ఇది, మళ్ళీ నేను అది రాయలేదని మీరు ఆగం కావద్దు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క స్పెషల్ చెప్పండి. ఓకే, కనబడతలేదా బిడ్డ? వెరీ గుడ్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క స్పెషల్ విద్యాశాఖ మంత్రి. వెరీ గుడ్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ నవంబర్ 11 తారీఖు నాడు పుట్టిండు. ఆయన మొట్టమొదటిసారి విద్యాశాఖ మంత్రి అయిండు ఇండియాకు. అందుకే ఆయన పుట్టినరోజును విద్యా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఓకే. ఇంకా 1947 ఐఎన్సీలో అధ్యక్షుడు. ఈ పోరనేనా? సారీ, ఈయననేనా? రైట్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఎన్ని సంవత్సరాల అధ్యక్షుడిగా పనిచేసిండు? ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకేనా? రైట్. క్వశ్చన్ అర్థమైందా? వింటుర్రా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు కదా, వింటున్నావు బిడ్డ? రైట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరట అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిండు. గట్టెట్లా పాసిబుల్ అయింది సార్ అంటే ఈయన 1940 రామ్గఢ్ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించిండు. ఎందుకు అత్యధిక కాలం పనిచేసిండు అనే విషయాన్ని నేను చెప్తున్నా. చెప్పొచ్చా? అందరు యాక్టివ్గా ఉన్నారా? ఏమైనా డిస్టర్బ్గా ఉన్నారా? లేదు, డిస్టర్బ్గా ఉన్నా అంటే ఒక పాట పాడతా. పాట పాడాలా? రైట్. ఈయన ఎందుకు అత్యధిక కాలం కొనసాగిండట అంటే ఈయన ఏ సంవత్సరం బిడ్డకి? ఇది 1940. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1940లో ఎక్కడ సమావేశం జరిపిందట అంటే రామ్గఢ్లో జరిపింది. ఎక్కడ జరిగింది బేట? రామ్గఢ్లో. అయితే మళ్ళీ 41లో సమావేశం జరగాలే కదా. 1941లో సమావేశం జరగలే. ఎప్పటిదాకా జరగలేదట అంటే ఇది 45 వరకు ఈ సంవత్సరాల మధ్య కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాన్యువల్ కాన్ఫరెన్స్ను కండక్ట్ చేయలేదు. చేయకపోయేసరికి మరి అధ్యక్షుడిగా ఎవరు కొనసాగిర్రు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అధ్యక్షుడిగా కొనసాగిండు. సో ఓవరాల్గా తీసుకుంటే ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడిగా ఎవరు కొనసాగిరు? నేను పోతే ఇక మా ఇంటికి ఫోన్. క్వశ్చన్ అర్థమైందా? అర్థమైనదిరా బిడ్డ? భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది సార్. మరి 1947లో అధ్యక్షుడు ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు? నెహ్రూ. వెరీ గుడ్. ఇది రాంగ్ ఆన్సర్ అంటే. రైట్. ఇంకా 1947లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షుడు ఎవరు? మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? అందరు ఏమనుకుంటారంటే 1947లో అధ్యక్షుడిగా ఎవరున్నారు అని ఆలోచిస్తారు. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడిగా ఎవరు కొనసాగిరు అన్నప్పుడు ఒక్కసారి మనము 47కి ముందు ఉన్న సంవత్సరం ఏంది? 46. ఓకేనా? ఇప్పుడు నేనేమంటాను అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సులు ఏ సంవత్సరంలో జరుగుతాయి? ఏ నెలలో జరుగుతాయి? ఐఎన్సీ సమావేశాలు ఉన్నాయి కదా, జనవరిలో జరుగుతాయా, ఫిబ్రవరిలోనా, డిసెంబర్లోనా? డిసెంబర్లో జరుగుతాయి. సో ఇప్పుడు 1946 డిసెంబర్లో ఒక కొత్త వ్యక్తిని ఎలక్ట్ చేస్తారు ప్రెసిడెంట్గా. అర్థమవుతుందా? ఏమైనా స్పీడ్ అవుతుందా? ఏమైతలేదు కదా. రైట్. నేను మాట్లాడినందుకు ఒక 2 ముక్కలన్నా నేర్చుకోరు మీరు. ఓకేనా బిడ్డ? రైట్. నేను ఏమంటున్నానంటే 1946లో ఐఎన్సీ సమావేశం జరిగింది డిసెంబర్లో. ఏడ జరిగిందట అంటే మీరెట్లా జరిగింది? ఏడ జరిగింది? మీరెట్లా. ఏం జరిగింది? ఐఎన్సీ సమావేశం మీరెట్లో జరిగింది. ఇప్పుడు ఈ మీరెట్లో అధ్యక్షుడిగా ఎవరు వివరించారు తెలియదు మనకు. నేను చెప్తా. మీరెట్ అధ్యక్షుడిగా ఎవరు కొనసాగిరట అంటే జేబీ కృపాలాని అనేవాడు కొనసాగిండు. ఎవరు కొనసాగిరు బేట?
జేబీ కృపాలాని అనే వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడిగా 1946లో పనిచేసిండు. చేయలేదా? మరి ఈయన ఎప్పటిదాకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా అధ్యక్షుడిగా పనిచేస్తాడు? మళ్ళా సమావేశం అయ్యేదాకా. మళ్ళా సమావేశం ఎప్పుడు వస్తుంది? 47 డిసెంబర్లో వస్తుంది. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్పండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? జేబీ కృపాలాని. రైట్, ఇది పక్కకు వాడిస్తున్నా. మరి 1947లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎవరు ఎలక్ట్ అయ్యారు? నెహ్రూ. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంకా ఇష్టం లేదా ఈ ముచ్చట? పక్కకు పడేస్తాం మీకు ఇష్టం లేదంటే. ఇంకోటి తీసుకొద్దాం, డస్ట్బిన్ లేద్దాం ఈ ముచ్చట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు 1947లో ఎవరు ప్రెసిడెంట్గా వ్యవహరించారు? మీ దగ్గర ఆన్సర్ ఉంది, క్వశ్చన్ నా దగ్గరనే ఉంది. అవునా? ఇంటి ఇవ్వాలా? ఆప్షన్స్ ఇవ్వాలా? ఆప్షన్స్ ఇంటి ఇవ్వాలి. వెరీ గుడ్. నాకేమో తెలియదు ఎక్కువ. భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? అయినేనావా? పక్కనేనా? రైట్. 1947 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వివరించారు. ఎవరు బేటా? బాబు రాజేంద్ర ప్రసాద్. మంచి రాయ్ సార్. బాబు రాజేంద్ర ప్రసాద్. అవునా? ఇక్కడ దాకా ఓకే కదా బిడ్డ? రైట్. ఇప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి ఇంకో ముచ్చట అడుగుతా. అడుగుమంటేనే అడుగుతా. అడగొచ్చు కదా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అతి చిన్న వయసులో అధ్యక్షుడిగా వివరించింది ఎవరు? నేను ఈయన గురించి అడుగుతాను కదా. రైట్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అతి చిన్న వయసులో ఐఎన్సికి ప్రెసిడెంట్గా పనిచేసిండు. అవునా? ఎవరు బేటా? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఒక్క క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్లు ఎక్కువ అవుతున్నాయా? అడగవచ్చా? అడగాల వద్దా? అడుగుతా. క్వశ్చన్ మీరు ఇప్పుడు అందరు ఆన్సర్ చేస్తారు. ఏందట అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రాసినటువంటి ఒక మంచి పుస్తకం పేరు చెప్పండి. చదువు ఎప్పుడు తక్కువ, క్వశ్చన్లు అడుగు కూడా ఎక్కువ. ఆయన బుక్ రాసిండా ఇంతకు? అసలు బుక్లే రాయలే. ఈయనే రాసిండా? చూపి, ఒక బుక్ చూపి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఏమైనా పుస్తకాలు రాసిండా అని నేను అడుగుతున్నా. రాస్తే రాసిండా అని చెప్పురు, రాయకపోతే రాయలేదని చెప్పురు. కొత్త బుక్ రాపిద్దాం. లేడా? ఆయన పేరు మీద మనం రాద్దాం. మళ్ళా లైవ్ వస్తుందా? వస్తలే. రైట్, చెప్పండి బేట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఆయన అధ్యక్షుడు ఒక బుక్ రాసిండు. నువ్వు చెప్పలేదు, దగ్గర దాకా వచ్చిపోయినా పెట్టు. రైట్. ఏంటిదట అంటే ఒక పుస్తకం పేరు ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం బేట? ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఎవరు రాసిరంటున్నా? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఏ పుస్తకం రాసిండు బేట? ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇక్కడ రాయొచ్చా? రాయి ఏనో దగ్గర. ఇక ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాసిండు. మరి ఈ పుస్తకంలో దేని గురించి మెన్షన్ చేసిండట అంటే 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి భారత జాతీయోద్యమాన్ని గురించి మెన్షన్ చేసిండు. అవునా? రైట్. క్వశ్చన్ ఏమడుగుతాడు? ఇందులో ఏ రివోల్ట్ గురించి చెప్పిండు అంటున్నా? 1857 సిపాయి మ్యూటినీ గురించి దీంట్లో చెప్పిండు అంటున్నాం. అవునా? క్వశ్చన్ ఏమడుగుతాడట అంటే 1857 సిపాయిల తిరుగుబాటు పైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రాసినటువంటి పుస్తకాన్ని గుర్తించండి అని అడుగుతాడు. కింద 5-6 పుస్తకాలు పడేస్తాడు. అప్పుడు మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏ పుస్తకం బేట? ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో ఈ యొక్క సిపాయి మ్యూటినీ గురించి చెప్పిండు. ఎవరు చెప్పిరు బేట? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పిండు. చెప్పలేదా? చెప్పిండు. ఓకేనా? ఈయనే ప్రచురించిన పత్రికలు ఏమిటి? ఈయన వార్తాపత్రిక స్టార్ట్ చేసిండు. అవి ఏంటి అంటే నన్ను చెప్పమంటే నేను టకటగా చెప్తా, నువ్వేమన్నా చెప్తే చాయ్ తాగుదాం ఇద్దరం. ఇట్లా అడగవద్దు నువ్వు. చెప్తావా బిడ్డను? రైట్. నేనే చెప్పాలా? 7 రాయాల్లో ఏమో ఈ రబ్ చేసుకోవచ్చు కదా బిడ్డ. ఆల్ ఇలాల్ అనురు ఒకసారి గట్టిగా నాలే. అది ఆయన ప్రచురించిన పత్రికనే. అయిపోయా. వచ్చిందా మీకు?
రాలే? బిల్ ఇలాల్, ఆల్ ఇలాల్, బిల్ ఇలాల్, ఆల్ బలాగ్ గివ్వేగైన పత్రికలు ఏంటి ఏంటి బిడ్డ? అన్నీ అడ్డమైన పత్రికలు తీసుకొస్తున్నావు, మా మొఖాన కొడుతున్నావు. ఒకటి ఆల్ ఇలాల్, ఓకేనా? రెండోది బిల్ ఇలాల్, మంచిగా ఉన్నాయి కదా పేర్లు, బిల్ ఇలాల్. ఇంకొకటి ఆల్ బలాగ్. గుర్తుంటాయా? మీరు చెప్పడం నాకెంత బాధ్యతనో వినడం మీకు అంతే బాధ్యత. ఈ రెండు బాధ్యతలు పక్కన పెడితే గుర్తుంచుకోవడం మనకు అవసరం. అది గుర్తుంచుకోవడం మనకు అవసరం, అవునా? నేను గుర్తుంటాడు చెప్తాను. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రచురించిన పత్రికలు పేర్లు రాసిన. ఇక్కడ ఎన్ని పత్రికలు అంటున్నా? 3 పత్రికలు అంటున్నా. ఏంటి ఏంటి? జర ఇట్లా గట్టిగా చెప్పారు అనుకో మస్తు ఎనర్జీ వస్తుంది. ఇక తలకాయ కూర తినకుండా సరే ఇప్పుడు లంచ్లా, రైట్? ఇట్లా ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఇక వీళ్ళందరూ మనకు ఏమంటున్నా బేట? మితవాద నాయకులు అని చెప్పి పిలుస్తున్నా. ఇలా 15-16 మంది ఉన్నారు మితవాద నాయకులు. వాళ్ళందరినీ ఇంక ఇంట్రడ్యూస్ చేస్తా. నేనేమన్నా మితవాద నాయకుల యొక్క పద్ధతులు చెప్తాను అని చెప్పిన కదా. మితవాద నాయకులు ఎందుకోసం ఉద్యమాన్ని చేపట్టారు, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏమిటి, వాళ్ళు ఉద్యమాన్ని ఏ విధంగా ముందడు తీసుకుపోయారు అనేది కావాలి కదా, వద్దా? కావాలి. ఇప్పుడు వీరి యొక్క డిమాండ్స్ తెలుసుకుందాం, తర్వాత పద్ధతుల దగ్గరికి పోదాం, అవునా? ఫస్ట్ ఏ లక్ష్యం కోసం మనం ఏ జెండా పట్టుకున్నాం అనే విషయం తెలిస్తేనే కదా ఓ రాజకీయ నాయకుడు సక్సెస్ అయ్యేది. మరి వీళ్ళు కూడా ఏ లక్ష్యం కొద్దీ ఉద్యమాన్ని ప్రారంభించారు? అందరు అనుకుంటారు మితవాదులు కానీ అతివాదులు కానీ భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేసిరని. మరి అప్పట్లో వీళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ను, అంటే అప్పుడు కావాల్సినటువంటి వనరుల కోసమే వాళ్ళు ఉద్యమాలు చేపట్టారు. ఇదే తర్వాత మాడిఫై అయ్యి ఒక ఇండిపెండెన్స్ కావాలని చెప్పి మనం డిమాండ్ చేసినాం, అవునా? రైట్. చెప్పురా చిట్టి, ఏమో చెప్తున్నావు. మితవాదుల యొక్క లక్ష్యాలు. ఒకటి, మీ అందరికి ఓటు హక్కు ఉందా? ఉందా? రైట్. వీళ్ళు ఏమన్నారట అంటే అప్పట్లో ఓటు హక్కు లేదు, జర ఓటు హక్కు ఇయ్యిరి అని అడిగాడు. ఏమని అడిగారు? ఓటు హక్కుని ఇయ్యిరి అని చెప్పారు. గుర్తుంటుంది కదా. మితవాదుల యొక్క లక్ష్యాల్లో ఒకటి చెప్పినా ఏందిగా? ఒకటి ఓటు హక్కు ఎవలకు? ఇండియన్స్కా బ్రిటిషర్స్కా? ఇండియన్స్. భారతీయులకు వయోజన ఓటు హక్కును కల్పించాలి. నువ్వు మంచిగా రాయాలి. వయోజన ఓటు హక్కు కల్పించాలి. ఓకే. రెండో ముచ్చట చెప్పారు, బాధ్యతాయుతమైన ప్రభుత్వంను ఏర్పాటు చేయాలి. దేన్ని ఏర్పాటు చేయాలి? బాధ్యతాయుతమైన ప్రభుత్వంను ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ చేసిర్రు. దేన్ని ఏర్పాటు చేయమన్నారు బేట? బాధ్యతాయుతమైన ప్రభుత్వమును ఏర్పాటు చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేసిర్రు. ఏమంటున్నాం బేట? బాధ్యతాయుతమైన ప్రభుత్వంను ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది రెండవ కండిషన్, వాళ్ళ డిమాండ్. ఇది రెండవ లక్ష్యం. ఇకపోతే మూడవది, సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో, ఏ ఉద్యోగాల్లో? సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో అధికంగా భారతీయులను నియమించాలి. ఎవరిని నియమించాలి? భారతీయులను. ఏ ఉద్యోగాలలో? సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలంటే తెలుసా? ఏం ఉద్యోగాలు ఇవి? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి అవేనా? సర్వీసెస్ ఉద్యోగాలలో అధికంగా, ఈ మొత్తం రాత్తలేను, భారతీయులను నియమించాలి. ఇట్లా రాత్రి ఓకే కదా బిడ్డ? ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో జర భారతీయులను ఎక్కువ తీసుకోర్రా భయ్, మొత్తం మీ తెల్లలోనే తీసుకుంటారు, వాడు మా నల్లలతో మాట్లాడతలేడు అని వాళ్ళ బాధ చెప్పారు. ఇంకేమంటారట అంటే గవర్నర్ జనరల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, కార్యనిర్వాహక మండలిలా భారతీయులను ఎక్కువ మందిని తీసుకోరు. ఈ గవర్నర్ జనరల్ ఆఫీస్ ఉంటుంది కదా, దాని యొక్క కార్యనిర్వాహక మండలి ఉంటుంది కదా, దాంట్లో ఎవరిని ఎక్కువ మందిని తీసుకోమంటారు? భారతీయులను అధికంగా తీసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. గవర్నర్ జనరల్
గవర్నర్ జనరల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అధికంగా భారతీయులను నియమించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఓకేనా? భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించాలి, ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించాలి. భారతదేశంలో అప్పట్లో వెనుకబడ్డ ప్రాంతాలు బతుకున్నాయి. భారతదేశంలోని వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటి యొక్క అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించాలి అని చెప్పారు. వేటిని రూపొందించాలి? వేటి కోసం? వెనుకబడిన ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఇంకా వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసమట ఏం చేయాలి బిడ్డ? ప్లాన్స్ను రూపొందించాలి. రాయొచ్చా నేను? రైట్. ఏమని చెప్తున్నా బిడ్డ? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏం చేయాలి? ప్రణాళికలను రూపొందించాలి. ఇగో ఇదొక ముచ్చట. ఇంకా ఏమంటారట అంటే భారతదేశాన్ని వలస పాలిత రాజ్యంగా మార్చిన దేశం ఏది? లండనో బ్రిటనో ఇంగ్లాండో ఆ తెల్లోని దేశం, ఏదో అడ్డమైన దేశం. అవునా? మరి అప్పట్లో భారతదేశం ఒక్కటే కాదు వాళ్ళ చేతులు ఉన్నది. ఇంకా మనమే నల్లగా ఉన్నామంటే మనకంటే కర్రే ఉంటారు కదా లెవెల్ సౌత్ ఆఫ్రికాలు. ఇంకా సౌత్ ఆఫ్రికాను కూడా వాళ్ళే రూల్ చేసిర్రు. అవునా? మరి సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా? ఆడ కూడా మత్తుగానే ఉన్నారు. గాంధీజీ పోలే ఆడిపోయి సత్యాగ్రహం అక్కడనే కదా మొదలుపెట్టింది. గాంధీజీ మొట్టమొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించిండు? 1921. వెరీ గుడ్. 16. వెరీ గుడ్. 1930. వావ్. 1903. ఇట్స్ అల్టిమేట్. ఇంకా 16, 17. నేనేం అడిగిన అడిగిపోయిన క్వశ్చన్ మళ్ళీ అడగమంటే అడుగుతా కదా. గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎప్పుడు చేపట్టిండు? కృష్ణ 1906. గాంధీజీ మొదటిసారిగా 1906లో సత్యాగ్రహాన్ని చేపట్టిండు. చంపారన్ కాదురా షిట్టి, నేను సత్యాగ్రహం అంటున్నాను. ఇది సౌత్ ఆఫ్రికాలో. ఎక్కడ చేపట్టిండు? ఇది సౌత్ ఆఫ్రికాలో. నెక్స్ట్ భారతదేశంలో 1917లో చంపారన్ సత్యాగ్రహం. చూడరా చిట్టి తల్లి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఆన్సర్లు మత్తుకుంటాయి, కానీ మన దగ్గర ఉన్న ఆన్సర్లకు ఆ క్వశ్చన్ మ్యాచ్ కాదు. అందుకే మ్యాచ్ అయ్యే క్వశ్చన్ చూసుకోవాలి, మ్యాచ్ అయ్యే ఆన్సర్ని పట్టుకోవాలి. భారతదేశంలో మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో మొదలుపెట్టిండు అంటే 1917. మరి ఓవరాల్గానే లైఫ్ హిస్టరీలో మొదటిసారిగా 1906లో మొదలుపెట్టిండు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇంకేమంటున్నాడట అంటే ఇంకో డిమాండ్ ఏంటట అంటే దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి భారతీయుల స్థితిగతులను మెరుగుపరచాలి. భారతీయుల స్థితిగతులను మెరుగుపరచాలి. అరే జరా సౌత్ ఆఫ్రికాలో మా వాళ్ళు ఉన్నారు, మస్తు నల్లబడ్డారు ఆడిపోయి మా వాళ్ళు, జర వాళ్ళని తెల్లగేయిర్రా భయ్ అని చెప్పిర్రు. ఏమన్నారు బిడ్డ? సౌత్ ఆఫ్రికాలో నల్లబడ్డ ఇండియన్స్ను ఏం చేయాలి? తెల్లగా చేయాలి అంటే వాళ్ళ స్థితిగతులను మార్చాలి అని చెప్పారు, మెరుగుపరచాలి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? మితవాదు. ఈ 6 అంశాలు గుర్తుంటాయా? మన ఇబ్బంది అవుతుందా? గుర్తుంటాయా? మీరు ఒకసారి మాట్లాడమంటే మళ్ళీ మాట్లాడదాం దీని మీద. ఒక్కసారి అందరు రాసుడు అయిపోయిందా? ఒక్క నిమిషం. వెరీ గుడ్. రాయాలి ఒక్క నిమిషం. ఎవరిది ఖర్చు? ఎక్కడ ఇండియాదా? కొంచెం తెల్లగా ఉంది, కొత్త ఖర్చు తెచ్చినట్టు. డస్టర్ లేదా? రైట్. ఇప్పుడు ఒక్కసారి ఈ డిమాండ్స్ నేను గుర్తుపెట్టుకుంటాడు చెప్తా. గుర్తుంటాయా? మర్చిపోతారా? అదే రిజ్జత్ ఏ కుర్రి ఉంటాయి కదా. రైట్. ఫస్ట్ది ఏంటిది ఒకసారి చెప్పండి. కొంచెం గట్టిగానే చెప్పాలి. ఏ చోటు ఇద్దరు సునో ఏ క్యా ఎవరికి ఇవ్వాలి? ఇండియాలో ఉన్న ప్రతి పౌరునికి ఇవ్వాలి. రైట్. రెండోది ఏంది?
మూడోది ఏమిటి? నాలుగో చెప్పురి. ఐదో చెప్పురి. ఆరో చెప్పురి. హుషారయ్యరా? ఏం ఆగమాగం లేరు కదా. ఇప్పుడు నేను రబ్ చేస్తే అన్నీ చూడకుండా చెప్తారు కదా. అంటే గుర్తుంటున్నాయా అని నేను సెల్ఫ్ చెక్ చేస్తున్నా, గంతే. గుర్తుంటున్నాయా? చెప్పగలుగుతారా? ఒక్కసారి రబ్ చేయాలా? రైట్. ఇంకా ఉన్నాయి లక్ష్యాలు, అవి కూడా చెప్తా, కానీ మీకు గుర్తుంటున్నాయా లేదా అని చూస్తున్నా, గంతే. చూడొచ్చా అట్లా? ఏం చెక్ చేస్తావు ఈ గంట క్లాస్కు నువ్వు? రైట్. ఇప్పుడు చెప్పండి బేట, ఒక్కొక్కటి చెప్పుర్రి. సిగ్గుపడవద్దు బిడ్డ. మనం ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ముచ్చట చెప్తా. సబ్జెక్ట్ నేర్చేటప్పుడు ఎప్పుడు షైగా ఫీల్ కావద్దు. మనం సిగ్గుపడతాం. చిన్నగా ఉన్నప్పుడు మస్తు అరుస్తాం, మనం అరవమా? మనం చాలా గొప్ప వాళ్ళం బిడ్డ. 26 ABCDలనే సంవత్సరం చదివిన వాళ్ళం. అబద్ధమా నేను చెప్పింది ఏమన్నా? 26 ABCDలనే కదా మనం సంవత్సరం చదివింది. అలాంటప్పుడు ఈ ముచ్చటను ఒక 5 నిమిషాలు నేర్చుకుంటాం అంటే గొప్ప వాళ్ళం కాదా? రైట్. ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్పాలి. ఇక ఏమంటారట అంటే, ఇంకో కండిషన్, ఇంకో డిమాండ్ ఏంటట అంటే, మిలిటరీ ఖర్చును తగ్గించాలి. ఏ ఖర్చును తగ్గించాలి? మిలిటరీ ఖర్చులను తగ్గించాలి. మిలిటరీలో ఖర్చులు బాగా పెడుతురట. హెచ్చరి తక్కువ చేయర్రా, గంతగానం తింటారా మీరు అని చెప్పారు. మిలిటరీ ఖర్చులను ఏం చేయమంటారు? తక్కువ చేయమంటారు. అవునా? అంటే ఆ మిలిటరీ వాళ్ళ పేరు చెప్పి ఒకటి దోసుకుంటుండు, తెల్లోడు దోసుకుంటాడు. అవునా? మిలిటరీ ఖర్చులను తగ్గించండి. ఇంకా ఏమంటారట అంటే, సైనిక చట్టం, నువ్వు ఒక 2 మర్చిపోతున్నావు. సైనిక చట్టమును తొలగించండి. సైనిక చట్టమును రద్దు చేయాలి. ఈ యొక్క సైనిక చట్టం ఎవరికి అనుకూలంగా ఉంది అంటే, బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంది. గిసోడు చట్టం మాకెందుకు? సైన్యంలో పనిచేసేది నువ్వు నేను, రూల్ చేసేది తెల్లోడు. మరి ఆయనకి అనుకూలంగా చట్టం చేస్తాడా, మనకు అనుకూలంగా చట్టం చేస్తాడా? వాళ్ళకే కదా జీతాలు ఇచ్చేది, వాడే కదా. అందుకే మనం ఏమంటారు, ఈ సైనిక చట్టంను రద్దు చేయండి అని చెప్పి మళ్ళొక్క ముచ్చట ముందట వేసుకురు. ఇక పోతే ఇంకా ఏమంటారట అంటే, ఈ యొక్క పత్తి ఉంది కదా, మా అప్పట్లో మన వాళ్ళందరూ వ్యవసాయం చేస్తారు. మనం వ్యవసాయం చేసినాం కాబట్టి ఆ పత్తి మీద మనోడు ఏం చేసిండు, బాగా ట్యాక్స్ వేసిండు. పత్తి పైన సుంకాలను, పత్తి అనే పంటపై పన్నులు రద్దు చేయాలి. వేటిని రద్దు చేయాలి బేట? పత్తి పంట పైన పన్నులను రద్దు చేయాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేసారు. అవునా? నెక్స్ట్ ఇంకేమంటారట అంటే, ఈ యొక్క దిగుమతుల పైన సుంకాలను తగ్గించాలా, పెంచాలా? అసలు సుంకాలు ఉంటాయి కదా అప్పట్లో. దిగుమతుల పైన ఇంపోర్ట్స్ మీద ఎలాంటి ట్యాక్సెస్ లేవు. ఎందుకట అంటే, మన భారతదేశం మట్టిని నమ్ముకున్నాం. మనం బయట నుంచే మనం ఇంపోర్ట్ చేసుకున్నామా? లేదు. మరి భారతదేశంలో ఇంపోర్ట్ చేసుకున్నది ఎవడు? బ్రిటిష్ వాడు. మరి వాడు ఏ వస్తువుని తీసుకొచ్చినా దాని మీద ట్యాక్స్ ఉందా? లేదు. వీళ్ళు ఏమంటారు, దిగుమతుల పైన సుంకాలను విధించాలి. అగో మాకో లెక్క మీకో లెక్కనారా, దిగుమతుల పైన సుంకాలు విధించండి అన్నారు. అవునా? నెక్స్ట్ ఇంకేమంటారు, ఇంకా ఏం చెప్తారట అంటే, ఈ యొక్క భారతదేశానికి అంతటికి స్వదేశీ అనే తీర్మానాన్ని వెలుగులోకి తీసుకొచ్చిరు అంటున్నా. ఏ తీర్మానాన్ని బేట? స్వదేశీ అనే తీర్మానాన్ని వెలుగులోకి తీసుకొచ్చిరు. ఎక్కడ బేట? భారతదేశం అంతటికి ఏ తీర్మానాన్ని? స్వదేశీ అనే తీర్మానాన్ని వెలుగులోకి తీసుకొచ్చిరు అంటున్నా. ఏ తీర్మానం బేట? స్వదేశీ. నెక్స్ట్ ఇంకొక తీర్మానం తీసుకొచ్చిరు. అదేంటట అంటే, స్వరాజ్ తీర్మానాన్ని. స్వరాజ్ వాస్తవానికి స్వరాజ్ అనే నినాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి జాతీయోద్యమ నాయకులు ఎవరంటే అతివాదులు. కానీ ఈ స్వరాజ్ తీర్మానాన్ని కూడా వీళ్ళు మితవాదులు తమ యొక్క లక్ష్యంగా మార్చుకున్నారు.
అవునా? మొట్టమొదటిసారిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఆన్సర్ చేయాలి. చేయగలుగుతారా? స్వరాజ్ తీర్మానాన్ని మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతానికి విధించిరు? వినబడతలే. బెంగాల్. అవునా? రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. స్వరాజ్ తీర్మానం మనకు మొదటిసారిగా 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ, దేన్ని వ్యతిరేకిస్తూ బేటా? బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ఈ స్వరాజ్ తీర్మానాన్ని బెంగాల్ ప్రాంతానికి వర్తింపజేయడం జరిగింది అంటున్నా. ఏ ప్రాంతానికి బేటా? బెంగాల్ ప్రాంతానికి దేన్ని వర్తింపజేసిరు? స్వరాజ్ తీర్మానాన్ని. ఏ సంవత్సరంలో? 1905లో. అవునా? ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు. 1905లో వచ్చినటువంటి ప్రముఖ ఉద్యమం ఏది? వందే మాతర ఉద్యమం. అవునా? ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, వందే మాతర ఉద్యమాన్ని చేపట్టాలి అని చెప్పి ఏ ఐఎన్సి సమావేశంలో తీర్మానించిరు అని అడుగుతాడు. క్వశ్చన్ అర్థమైందా? వందే మాతర ఉద్యమం 1905 వందే మాతర ఉద్యమం వచ్చింది. ఇది మీ అందరికీ తెలుసు. వందే మాతర తీర్మానం ఏ సదస్సులో జరిగింది? ఏ ఐఎన్సి సదస్సులో జరిగింది? ఆప్షన్స్ ఇవ్వమంటే ఇస్తా. ఇవాళ ఎన్ని ఇవ్వాలి? ఆప్షన్ ఏ 1905 వారణాసి. అవునా? ఆప్షన్ బి 1906 ఈ యొక్క కలకత్తా. నెక్స్ట్ 1896 కలకత్తా సమావేశం. నెక్స్ట్ 1895 పూణే సమావేశం. చెప్పాలి. పూణేనా, వారణాసియా, కలకత్తానా? పూణే పక్క. 1895 కాదు, కలకత్తా 1896 అనుకుంటున్నావు. ఫ్రీ చేయాలి. రైట్. చెప్పండి బేటా. క్వశ్చన్ అర్థమైందా మీకు? అసలు ఫస్ట్ అయితే అర్థమైందా క్వశ్చన్? అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తా. రైట్. క్వశ్చన్ అర్థం కాకపోతే నేను ఆన్సర్ మళ్ళీ క్వశ్చన్ చెప్తా. ఏమంటున్నానంటే వందే మాతర తీర్మానం, వందే మాతర ఉద్యమాన్ని చేపట్టాలి అని చెప్పి తీర్మానం ఏ ఐఎన్సి సమావేశంలో జరిగింది అని అడుగుతున్నా. 1905, 1906, 1896, 95. చాలా సింపుల్గా ఇచ్చిన ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు. అర్థమవుతుందా బిడ్డ నీకు? వింటున్నావా? ఏం కలకల అనిపిస్తలేదు కదా? రైట్. ఇప్పుడు నేను ఏమన్నా అంటే వందే మాతర ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1905లో జరిగింది. వందే మాతర ఉద్యమం ఎందుకు జరిగింది? బెంగాల్ విభజన కోసం జరిగింది. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905లో జరిగింది. అవునా? బెంగాల్ విభజన ఏ నెలలో జరిగింది? బెంగాల్ను పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్గా విభజిస్తున్నట్లుగా ఏ నెలలో? 1905లో ఏ నెలలో ప్రకటన చేసిరు? జూలైలో ప్రకటన చేసిరు. అది అక్టోబర్లో ఇంప్లిమెంట్ చేసిరు. అవునా? రైట్. మరి ఐఎన్సి సమావేశాలు ఏ నెలలో జరుగుతాయి? చిన్న లాజిక్ దొరికింది కదా. దొరికితే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 1905 వారణాసి సమావేశం. ఏమంటున్నాం బేట? 1905 వారణాసి సమావేశంలో ఈ యొక్క బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదిస్తూ వందే మాతర ఉద్యమాన్ని చేపట్టాలి అని చెప్పి ఒక తీర్మానం జరిగింది అధ్యక్ష. మీరు 1896కి ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే నేను దానికి కూడా చెప్తాను అధ్యక్ష. 1896 సంవత్సరం కలకత్తా కేంద్రంగా జరిగినటువంటి ఐఎన్సి సమావేశంలో వందే మాతర గీతాన్ని ఆలపించారు అధ్యక్ష. వందే మాతర గీతాన్ని ఆలపించారు. కానీ ఉద్యమం కాదు అది. అవునా? ఉద్యమం అది కాదు. మరి వందే మాతర గేయాన్ని ఆలపించిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూరా? వాళ్ళ డాడీ ఎటు పోతాడు? దేవేంద్రనాథ్ ఠాగూర్. మన స్పీడ్గా చెప్తున్నా, అర్థమవుతుందా? రైట్. ఉద్యమం ఏమో 1905 వారణాసి సమావేశం ద్వారా డిసైడ్ చేసిరు. అవునా? గా సమావేశంలోనే స్వరాజ్ తీర్మానం అని రాసిన స్వరాజ్ తీర్మానం అనేది ఒక బెంగాల్ ప్రాంతానికే పరిమితం చేశారు. ఓకేనా? రైట్.
ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ అడిగినా కాబట్టి బెంగాల్ విభజన వందే మాతర తీర్మానం కూడా 1905లో జరిగింది వారణాసి సమావేశంలో అంటున్నా. ఓకేనా బిడ్డ? క్వశ్చన్ అడగొచ్చా ఇంకోటి ఇక్కడ? 1905 వారణాసి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు తెలుసు? మీ అందరికి తెలుసు ఆయనే. 1905 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారణాసి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతాను. నాకేమో తెలియదు, మీకు ఆయన తెలుసు. ఇవరిదాకా బోర్డు మీద ఆయన పేరు రాసిన హింట్ ఇమ్మంటే ఇస్తా. ఏవో పోతావు పోతావు రైట్, చెప్పాలి బేట చెప్పాలి. ఆయన మీ అందరికి తెలుసు బిడ్డ. గాంధీజీ తెలుసా? గాంధీజీ గురువు తెలుసా? గోపాలకృష్ణ గోఖలే గారు 1905 వారణాసి సమావేశానికి అధ్యక్షత వహించిండు. గా సమావేశంలోనే స్వరాజ్ అనే తీర్మానాన్ని చేపట్టిరు అంటున్నా. ఏ తీర్మానాన్ని చేపట్టిరమ్మా? స్వరాజ్ అనే తీర్మానాన్ని చేపట్టడం జరిగింది అంటున్నాం. వింటున్నావా? రైట్. ఇకపోతే వందే మాతర గేయానికి జాతీయ హోదా ఎప్పుడు లభించింది? క్వశ్చన్ మంచిగా నుర్రి. వందే మాతర ఉద్యమానికి జాతీయ హోదా వందే మాతర గేయానికి జాతీయ హోదా ఎప్పుడు లభించింది? క్వశ్చన్ అర్థమైందా నీకు? మళ్ళీ చెప్తా చూడు బిడ్డ, ఆగమాగం కావద్దు నాన్న. వందే మాతర ఉద్యమానికి వందే మాతర గేయానికి జాతీయ హోదా ఎప్పుడు లభించింది? వందే మాతర గేయానికి జాతీయ హోదా ఎప్పుడు లభించింది అని చెప్పి నేను అడుగుతున్నా, మీరు ఆన్సర్ చేయండి. తెలియకపోతే నేను చెప్తా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా దీని మీదనే. వందే మాతర గేయాన్ని జాతీయ గేయంగా ఎప్పుడు గుర్తించారు? ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ 1950 and 26 జనవరి. ఓకేనా? ఇది జాతీయ గేయం. నేను జాతీయ హోదా అని అడిగిన. తెలియదా? నేను లేనా చెప్పనీకి? అడిగారు మీరు నన్ను, మళ్ళీ మోమాటం అడ్డొస్తుంది మీకు. రైట్. జాతీయ హోదా లభించింది 1906 సెప్టెంబర్ 7 జాతీయ హోదా, జాతీయ స్థాయిలో దానికి గుర్తింపు వచ్చింది గంతే. దీన్ని జాతీయ గేయంగా ఎప్పుడు గుర్తించారట అంటే 1950 జనవరి 26. జాతీయ గేయంగా 1950 జనవరి 26 ఇది జాతీయ గేయంగా గుర్తించారు. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 నాడు. అంతే కదా? అప్పుడే కదా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచే దీన్ని జాతీయ గేయంగా గుర్తించారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఏమన్నా ఆగమాగం చెప్తున్నా? ఏమన్నా మళ్ళీ లక్ష్యాలు ఇటు సైడ్ ఇటు వచ్చినా ఏమన్నా ఆగమవుతుర్రా? అయితా అంటే పక్కకు పెడతా. ఒక క్వశ్చన్ అడగల్లా. 1950 జనవరి 26 వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. జనవరి 26 స్వతంత్ర దినోత్సవంగా గుర్తించాలి, జరుపుకోవాలని చెప్పిన నాయకుడు ఎవరు? క్వశ్చన్ అర్థమవుతుందా? జనవరి 26 మనం జెండా ఎగరేస్తున్నాం కదా, 3 రంగుల జెండాను ఎగరేస్తున్నామా? ఎందుకు ఎగరేస్తున్నాం? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజున జాతీయ జెండాను ఎగరేస్తున్నాం. ఓకే కదా? ఇప్పుడు నేను ఏమడుగుతాను అంటే జనవరి 26 స్వతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ప్రకటించిన నాయకుడు ఎవరు? నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు. అవునా? 1929 ఈ యొక్క పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని చేపట్టిండు. 1929లో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని చేపట్టి ఆ సందర్భంగా రావి నది ఒడ్డున మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క తిరంగ జెండాను ఎగరేసిండు. 3 రంగుల జెండాను మొదటిసారిగా రావి నది ఒడ్డున జనవరి 26 నాడు ఎగరవేయాలి అని చెప్పి మాట్లాడుతూ అప్పుడు ఎగరవేసిండు నెహ్రూ గారు. ఓకేనా బిడ్డ? రైట్. ఇది పక్కకు పెడుతున్నా. వీరి యొక్క లక్ష్యాలు స్వరాజ్. అవునా? స్వరాజ్ అనేది ఏమంటారు, స్వరాజ్ అనేది భారతదేశంలో పాటించాలి అని చెప్పి ఇది ఒక తీర్మానాన్ని చేపట్టిరు అంటున్నారు. అవునా? సైనిక పదవులు ఉంటాయి కదా, సైనిక పదవులలో ఒక మంచి ఉన్నత పదవి పేరు చెప్పండి. లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్. అవునా? రైట్. ఇప్పుడు ఏమంటారట అంటే ఇంకో డిమాండ్ ఏందట అంటే యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్. లెఫ్టినెంట్ నువ్వు తప్పు రాసిన పేరు వీళ్ళనే చెప్తలేరు. లెఫ్టినెంట్ గవర్నర్
పదవి తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి తర్వాత రెండవ స్థాయి పదవులను భారతీయులకు కల్పించాలి. సైనిక రంగంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల కంటే అంటే లెఫ్టినెంట్ గవర్నర్ పదవి తర్వాత రెండవ స్థాయి పదవి ఉంటుంది కదా, ఆ పదవులను ఎవరికి కల్పించాలి? భారతీయులకు కల్పించాలి. ఏ రంగంలో? సైనిక రంగంలో. లెఫ్టినెంట్ గవర్నర్ తర్వాత ఉన్నటువంటి ఉన్నత పదవులు కూడా బ్రిటిషర్స్కే ఉన్నాయి, కానీ ఆ పదవులను కూడా ఎవరు కల్పించాలి అంటున్నారు? భారతీయులకు కల్పించండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవునా? నెక్స్ట్ ఇంకేమన్నారట అంటే మా భారతీయ సంపదను భారతీయ సంపదను గా తెల్లోడు దోసుకుంటుండు, గా భారతీయ సంపద తరలింపును వీళ్ళు వ్యతిరేకిస్తూ భారతీయ సంపద తరలింపును చేయరాదు అని చెప్పి ఒక డిమాండ్ చేసిరు. ఏమని రాయాలి? సంపద తరలింపు. సంపద తరలింపును వ్యతిరేకించారు. ఎవరి యొక్క సంపద? భారతదేశం యొక్క సంపదను బ్రిటన్కు తరలిస్తారు, లండన్కు తరలిస్తారు, దాన్ని వ్యతిరేకించారు. ఇవన్నీ ఎవరి యొక్క లక్ష్యాలు అంటున్నా? మితవాదుల యొక్క లక్ష్యాలు. అవునా బిడ్డ? రైట్. ఫస్ట్ 6 లక్ష్యాలు అందరికి గుర్తున్నాయా? ఇప్పుడు తర్వాత రాసిన 6 లక్ష్యాలు గుర్తుండాలి, అంతే కదా? రైట్. ఇందులో ఫస్ట్ ఒకటి రాసిన ఏంది బిడ్డ? మిలిటరీ. రెండవది ఏంటిది బేట? సైనిక చట్టం. ఇంకొకటి సైనిక రంగంలో 3 చెప్పిన, సైనిక రంగంలో 3 చెప్పిన కండిషన్స్, 3 డిమాండ్స్ చెప్పిన. ఒకటి ఇంకా మిలిటరీ ఖర్చులను తక్కువ చేసుకోర్రి అని చెప్పినాం, ఇంకా సైనిక చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పినాం, భారతీయులకు గవర్నర్ జనరల్ పదవి తర్వాత ఉన్నత పదవులను మాకు ఇవ్వండి అని చెప్పినాం. సైనిక రంగానికి సంబంధించి ఎన్ని కండిషన్స్ ఇచ్చిన? ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చిన. అయిపోయినాయా? నెక్స్ట్ ఇప్పుడు 3 వచ్చినాయి కాబట్టి ఇంకొకటి, ఇదేంది? పత్తి పంట పైన పన్నులను విధించాలా తక్కువ చేయాలా? రద్దు చేయరా భయ్, మేము పండించిన పంట మీద మేము ట్యాక్స్ ఎందుకు కడతాం అని చెప్పి దాన్ని రద్దు చేయమన్నారు. నెక్స్ట్ దిగుమతుల పైన సుంకాలను విధించాలి. ఇదేంటిది? స్వదేశీ వస్తువులను కానీ స్వదేశీయులను ప్రోత్సహించారు. మా వస్తువులు మేము అమ్ముకుంటాం, మేము అటో ఇటో కష్టపడి ఒక సెల్ ఫోన్ తయారు చేసినాం, సెల్ ఫోన్ అమ్ముకునే స్వేచ్ఛ మనకు లేదా? ఉంది. కాబట్టి స్వదేశీ వస్తువులను మేము ప్రోత్సహించాలి అని చెప్పారు. ఇంకొకటి మనం అందరం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, ఈ చదువుకునే విద్యా బోధన ఏ భాషలో జరగాలి? తెలుగులో. అప్పుడు ఓన్లీ తెలుగులో ఉన్నారా షిట్టి? కాదు, ఉర్దూ. వావ్. ఇంకా ఇదంతా కాదు సార్, భారతీయ భాషలల్లో విద్యా బోధన జరగాలి. రాసుకోండి, అదొక డిమాండ్. భారతీయ భాషలలో విద్యా బోధన జరగాలి అంటున్నా. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు నేను ఎన్ని రాసిన లక్ష్యాలు? 15 చెప్పాలి. అంటే ఒకడు తెలుగోడు ఉంటాడు, ఒకడు కన్నడోడు ఉంటాడు, ఓ నాసు ఉంటాడు, తెలంగాణోడు ఉంటాడు. అందరికి అర్థం కావాలంటే వాని భాషలో వాడు చెప్పుకోవాలి కదా. రైట్. భారతీయ భాషలలో విద్యా బోధన జరగాలి అని చెప్పి మాట్లాడిరు, బోధన జరగాలి అని చెప్పారు. ఓకేనా బిడ్డ? రైట్. ఇట్లా ఇవన్నీ వారి యొక్క లక్ష్యాలు అంటారు. ఇంకోటి ఏం చెప్పిన బేట? సంపద తరలింపు. ఇప్పుడు నాకు ఎన్ని రాసిన ఈ సెషన్లో? 2, 3, 5, 8 రాసిన. ఇక్కడ 8 కదా? 8 చెప్పగలుగుతారు ఇప్పుడు నాకు? 8, 9 కావచ్చా? 9 చెప్పగలుగుతారా? పక్క అవుతుందా? రైట్. కాదా అబ్బాయి? ఇజ్జా పోతుంది మళ్ళీ. నాది మీది ఏం గుర్తుకు లేదంటే ఎవరు మీకు చదువు చెప్పారు అంటారు, మళ్ళీ మీరే ఎట్లిన చిన్న పోరగాన్లు అంటారు. చెప్పగలుగుతారా? మీకు జస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, అవే చెప్తారు. సైనిక రంగానికి ఎన్ని లక్ష్యాలు ఇచ్చినా? 3 లక్ష్యాలు. ఏంటి ఒకసారి చెప్పండి. చోటు చెప్పినావా? రైట్. 3 లక్ష్యాలు చెప్పారు కదా. నెక్స్ట్ ఇంకొక 3 మీతో ఈజీగా నేర్పిస్తా. మనం ఏ పంట పండిస్తాం వానాకాలంలో? పత్తి పైన మనోడు ఏమంటుడు? పన్నులు రద్దు చేయాలి. 4 వచ్చినాయా? నెక్స్ట్ దిగుమతుల పైన సుంకాలను విధించాలి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి. అవునా? నెక్స్ట్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? మళ్ళొక్క 5 వచ్చినాయా? 6 వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఏమంటున్నా? ఇది భారతీయ భాషలలో విద్యా బోధన జరగాలి. ఇదేంటిది బిడ్డ?
సంపద తరలింపును వ్యతిరేకిస్తుంది. ఓకేనా? ఇగో ఇది ఒక్కటి చెప్పండి. ఇక స్వరాజ్ ఇవన్నీ కాదు, మా రాజ్యం మకి. ఏమంటారు బేట? మా రాజ్యం మకి. ఇప్పుడు చెప్పగలుగుతారు కదా 15 అంశాలు? పక్క అవుతుందా? నేను ఇబ్బంది పెడుతున్నా? ఇంటికి పోతారా? ఆకలి అవుతుందా? పోదామా? పోదామంటే పోదాం, బిర్యానీ తిందాం. పోదామా? రైట్, పోదాం పరిపిడిగా. ఇవి చెప్పి పోరిగా, చెప్పరా? చెప్పి పోండిగా. మళ్ళా మీరు తినలేకపోయారేమో పాపం, మస్తు ఇబ్బంది అవుతుంది. రైట్, ఒక్కసారి లక్ష్యాలు చెప్పండి అందరూ. మంచి యాక్టివ్గా ఉండి చెప్పండి బిడ్డ లక్ష్యాలు. 1, ఓటు హక్కును. 2, బాధ్యతాయుతమైన ప్రభుత్వమును ఏర్పాటు చేయాలా. 3, చూసుకుంటే చెప్తుర్రా. నెక్స్ట్ గవర్నర్ జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. నెక్స్ట్ వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి డెవలప్ చేయాలి, దానికి ప్లాన్స్ వేయాలి. నెక్స్ట్ మెరుగుపరచాలి. నెక్స్ట్ సైనిక ఖర్చుల చట్టాన్ని రద్దు చేయాలి, మిలిటరీ ఖర్చులను తక్కువ చేయాలి. నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ తర్వాత పదవులు మనకే ఇవ్వాలి. నెక్స్ట్ పత్తిపై సుంకాలు రద్దు చేయాలి. నెక్స్ట్ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి. నెక్స్ట్ స్వరాజ్. వెరీ గుడ్. ఇంకా సంపద తరలింపును వ్యతిరేకించాలి. వావ్. భారతీయ భాషల్లో బోధన జరగాలి. ఏమన్నా గుర్తున్నాయా? వచ్చినందుకు గుర్తుంటాయా? చేయగలుగుతారు కదా? ఇవి మితవాదుల లక్ష్యాలు. వీళ్ళ పద్ధతులు కూడా మనం మాట్లాడుకుందాం. రేపు దీని కంటిన్యూషన్ టాపిక్ చెప్పుకుందాం. ఓకేనా బేట? రైట్, థ్యాంక్ యూ. వెళ్తారా మెల్లగా?